కూటమి సర్కార్ ఎల్లో మీడియా రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. పోలీసుల భద్రతా వైఫల్యంపై వైఎస్ జగన్ ట్వీట్ చేస్తే దానిపై ప్రభుత్వ స్పందన అంటూ జుగుప్సాకర వార్త ఒకటి ఎల్లో మీడియాలో ప్రత్యక్షమైంది. వైఎస్ జగన్ పై తప్పుడు రాతలతో 2 ఎల్లో పేపర్లలో మాత్రమే ఆ వార్త అచ్చయింది. ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు ప్రకటన చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళుతున్న ప్రతిసారి కూటమి ప్రభుత్వం ఆయన భద్రతను గాలికొదిలేస్తోంది. రెడ్ బుక్ పాలనలో టీడీపీ నేతల ఆదేశాల మేరకు నిబంధనలను సైతం తుంగలో తొక్కుతున్న పోలీసులు జగన్కు భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాప్తాడు, తెనాలి, పొదిలి, సత్తెనపల్లి ఇలా ఎక్కడా పోలీసులు సరైన భద్రత కల్పించలేదు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వైఎస్ జగన్ పర్యటనలకు హాజరు కాకుండా ఆటంకాలను సృష్టిస్తున్నారు. ఆటంకాలు సృష్టించడమే కాదు, రాప్తాడు, పొదిలి, సత్తెనపల్లి పర్యటనల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనకు వెళ్లిన రోజు జరిగిన సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో అయితే టీడీపీ కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టించింది. జెడ్+ భద్రత కల్పించాల్సిన వైఎస్ జగన్ కు ఆయన కాన్వాయ్కి అవసరమైన భద్రత కల్పించకుండా కనీసం రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయకుండా పూర్తిగా గాలికొదిలేశారు. ఈ నేపథ్యంలో ఎందుకు భద్రత కల్పించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు ప్రభుత్వం భద్రత కల్పించకుండా చేస్తున్న కుట్ర రాజకీయాలను వైఎస్ జగన్ నిలదీశారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పి వచ్చే పర్యటనలకైనా భద్రత కల్పిస్తామని చెప్పాల్సిన ప్రభుత్వం తిరిగి అడ్డగోలుగా ఆరోపణలు చేసింది. రహస్యంగా కేవలం 2 పత్రికలకు మాత్రమే ఓ పత్రికా ప్రకటన ఇచ్చి దొంగదారిలో వార్తలు రాయించింది. వైఎస్ జగన్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్మాద మూకలు, బ్లేడ్ బ్యాచ్, సైకో మూకలు అంటూ అడ్డమైన గడ్డి తినే భాషతో పత్రికా ప్రకటన నేరుగా ప్రభుత్వం పేరు మీదే విడుదల చేశారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి అడ్డగోలు పదాలు, నీచమైన భాషను ఉపయోగించి ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేసిన దాఖలాలు లేవు. అసలు ఆ పత్రికా ప్రకటన చూస్తే అది రాసిన వాళ్లే సైకోతత్వం మూర్తీభవించిన వాళ్లేమోనన్న భావన కలుగుతోంది. అలాంటి ప్రకటనను సృష్టించి దాన్ని మరింత దిగజారిపోయి ఈనాడు, ఎల్లో పత్రికలు అడ్డంగా అచ్చేసి జనంలోకి వదిలాయి. ఈ ప్రకటనలో వాడిన భాషను చూసి జర్నలిస్టులే ఆశ్చర్యపోతున్నారు. వైఎస్ జగన్ పై ప్రభుత్వం, పచ్చ మీడియా ఏ స్థాయిలో విషం చిమ్ముతున్నాయో తెలుసుకోవడానికి ఈ తప్పుడు రాతలే నిదర్శనమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.